పుష్ప 1 క్రియేట్ చేసినంత హైప్ పుష్ప 2లో కనిపించట్లేదు. అంటే పుష్ప 2 పోతదని నేను చెప్పట్లేదు. మేబీ చెప్పలేము. ఎందుకంటే ట్రైలర్‌లో అసలు అల్లు అర్జున్ ఎలివేషన్స్ గాని, అసలు ట్రైలర్‌లో పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందో ఒక ట్రైలర్ కట్‌లో ఏం చూపించాలనుకున్నా సరిగ్గా చూపించలే. సో, నాకైతే ట్రైలర్ అయితే నచ్చలేదు. హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీ 'పుష్ప 2' ట్రైలర్ అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. మీరిప్పుడు చూడొచ్చు. కరెక్ట్‌గా ఈవినింగ్ 6:00కి రిలీజ్ చేశారు. అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఇప్పుడు బీహార్ పాట్నాలో అవుతుంది. అండ్ అక్కడ అందరూ అల్లు అర్జున్ గానివ్వచ్చు, రష్మిక మండాన అలాగే మూవీ టీమ్ అందరూ అక్కడికి ఎళ్లారు. ఓకే. అది విషయం గురించి పక్కన పెడితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసినప్పుడు నాకైతే అంత ఎలివేషన్ గాని, అంత గూస్ బంప్స్ అయితే నాకైతే రాలేదు. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. బట్ ఒకే ఒకటేంటంటే ఈ సినిమాలోని 'బన్వర్ సింగ్ షెకావత్' ఎవరైతే ఉన్నారో మన 'ఫహద్ ఫాసిల్' యాక్ట్ చేశారు కదా! ఆ క్యారెక్టరే నాకెందుకో కొంచెం ఎలివేషన్ ఉంది అని నాకనిపిస్తుంది ఈ ట్రైలర్‌లో మాత్రం. అండ్ ఈ ట్రైలర్‌లో వచ్చేసరికి ఎక్కువగా యాక్షన్ అయితే బాగా కనిపిస్తుంది. లైక్ అంటే 'పుష్ప' ఒక ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎదిగినట్టు ఈ ట్రైలర్‌లో చూపించారు. అంటే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్‌కి. అండ్ దీనికి రిలేటెడ్‌గానే లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంటది. 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని. ఓకే ఫైన్. సో, అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే అంటే అతని యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ఈ ట్రైలర్‌లో ఎలా ఉందంటే నార్మల్‌గానే ఉంది. అంత ఇదిగా లేదు. అంటే తన గురించి ఎక్కువగా ఎలివేషన్స్ కూడా ఈ ట్రైలర్‌లోనైతే కనిపించలేదు. ఓన్లీ ఏంటంటే నార్మల్‌గా అలాగా సాగిపోతుంది ట్రైలరు. అండ్ చూడాలి. అండ్ బీజీఎం వచ్చేసరికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి తమన్‌కి ఇవ్వడం నాకు తెలిసి చేసింది తప్పనిపిస్తుంది. బీజీఎం అనేది తమన్ నాకు తెలిసి అంటే ట్రైలర్‌లో అయితే మాత్రం నాకు అంతగా నచ్చలేదు. 'దేవిశ్రీ ప్రసాద్' బీజీఎం వేరేగా ఉంటది. తమన్ బీజీఎం వేరేగా ఉంటది. అంటే బీజీఎం ఓన్లీ తమన్‌కి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. 'దేవిశ్రీ ప్రసాద్' లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన్నే అంటే ఫ్రీడమ్ అయితే ఇవ్వాలా. బట్ బీజీఎం అయితే నాకు బెడిసి కొడతదని నేను అనుకుంటున్నాను సినిమాలో మాత్రం. బట్ ట్రైలర్ చూసినప్పుడు 'పుష్ప 1' క్రియేట్ చేసినంత హైప్ 'పుష్ప 2'లో కనిపించట్లేదు. అంటే 'పుష్ప 2' పోతదని నేను చెప్పట్లేదు. మేబీ చెప్పలేము. ఎందుకంటే ట్రైలర్‌లో అసలు అల్లు అర్జున్ ఎలివేషన్స్ గాని, అసలు ట్రైలర్‌లో 'పుష్ప 2' మూవీ ఎలా ఉంటుందో ఒక ట్రైలర్ కట్‌లో ఏం చూపించాలనుకున్నా సరిగ్గా చూపించలే. సో, నాకైతే ట్రైలర్ అయితే నచ్చలేదు. మేబీ సినిమా అయితే నచ్చుతదేమో. అల్లు అర్జున్ యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ చాలా చేస్తాడు. బట్ ఈ ట్రైలర్‌లోకొచ్చేసరికి సుకుమార్ గారు ఇంకొంచెం బాగా ఇంకొంచెం బాగా చేయాలి ట్రైలర్ కట్ అనేది. సో, ఎనీహౌ డిసెంబర్ 5థ్ అయితే 'పుష్ప 2' మూవీ రిలీజ్ అవుతుంది. అల్లు అర్జున్ గారికి, అలాగే సుకుమార్ గారికి, ఫహద్ ఫాసిల్ గారికి అండ్ ఆల్ మూవీ టీమ్ ఈ కష్టపడిన మూవీ టీమ్ వీళ్ళందరికీ ఏంటంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖచ్చితంగా మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరైతే ట్రైలర్ అయితే చూడండి. యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. అండ్ 'మైత్రి మూవీ మేకర్స్' యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ అయింది. సో, యూ కెన్ కైండ్లీ వాచ్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.